హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని సుచిత్రకు వచ్చేసాం. అదే అండి మంజుల గారింటికి. క్రితం ఎపిసోడ్లో మంజుల గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే వారి మిద్దె తోటలో ఇంకొన్ని మొక్కల గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవన్నీ కూడా ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. ఓకే అండి, మంజుల గారు మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీకు తెలిసిందే మన ప్రోగ్రామ్ ఫార్మాట్. మన ఎపిసోడ్ స్టార్టింగ్లో మన ఆడియన్స్ అందరికీ కూడా మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. మరి ఈనాటి మన పెరటి రుచులు కార్యక్రమంలో ఏ మొక్క మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా చూపించబోతున్నారు? ఇది ఒక ఆకుకూర అండి. దీనికి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. హింట్ కూడా ఇచ్చేసారు, ఆకుకూర. అది ఆకుకూర అని చెప్పాను. దాని ఇప్పుడు ఇది కొంచెం ముదిరింది. దీని సీడ్స్ ఆటోమేటిక్ పడి కొన్ని చిన్న చిన్న చెట్లు కూడా లేచినాయి. ఇది చాలా న్యూట్రిషన్, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ ఇంత పూత కూడా ఉంది, ఇవే పడి మళ్ళీ మొలుస్తూ ఉన్నాయి. ఆకుకూర పేరేంటో మీరు గెస్ట్ చేయండి. సో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఆకుకూర. సో అది కూడా అదే. ఓకే, ఫైన్. సో ఇది బాగా పూత వచ్చేసింది కాబట్టి ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. పక్కన కొత్తవి కూడా మొలుస్తూ ఉన్నాయి. సో మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఆకుకూర గెస్ చేయండి. నేనైతే ఎప్పుడు వినలేదు, బట్ చెప్పాను నాకు ఆన్సర్. చాలా డిఫరెంట్ ఉంది పేరు. ఆ ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాను. ఓకేనా? తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఓకే. ఇది రెడ్ క్యాబేజ్ అండి. రెడ్ క్యాబేజ్. ఓకే. ఇది అవన్నీ ఇవి కూడా సెపరేట్. అక్కడ ఇందాక చూపించాను కదా రెయిన్ లిల్లీస్, సెపరేట్గా ఇట్లా కూడా పెట్టాను. ఇందుట్లో డబుల్ పెట్టాను. ఇదిగో ఇది ఒక కలర్ వైట్. ఇది రెడ్ తోటకూర అండి. సో అక్కడ మళ్ళీ పాలకూర పెట్టేసి మళ్ళీ పాలకూర, పుదీనా ఉంది. ఓకే. ఇది రెడ్ క్యాబేజ్. రెడ్ క్యాబేజ్ ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. ఇది పొన్నగంటి కూర అండి. పొన్నగంటి. ఇది చామాకు. సో ఇది చాలా సార్లు కోసాను. కింద చామదుంపలు కూడా ఇప్పుడు ఒక 2 times తీసాను. ఇది బ్లాక్ బెర్రీ అండి. బ్లాక్ బెర్రీ ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, కానీ దానికి ఉన్న ముళ్ళు ఇంకెక్కడ ఏ చెట్టుకి లేవు. అంత ముళ్ళు ఉన్నాయి, మొత్తం ముళ్ళే. అసలు పెట్టాలంటే 2 గ్లౌజులు వేసుకుని దాన్ని కర్ర పెట్టి పెడితే గానీ పైకి వెళ్ళలేదు. బ్లాక్ బెర్రీ. ఇక్కడ బ్లూబెర్రీ అండి. ఇది బ్లూబెర్రీ చిన్న చెట్టే, మొన్నే పెట్టాను. ఇక్కడ చెర్రీ టొమాటో దానిలోనే పడి లేచినాయి చెర్రీ టొమాటోస్. ఓకే. ఏంటంటే కిచెన్ వేస్టేజ్ చేసినప్పుడు వేస్టేజ్ వాటర్ వేస్తాను కదా, కూరగాయ వెజిటబుల్స్ కడిగిన నీళ్లు కూడా నేను దాంట్లో పోసేస్తాను. సో అట్లా అవి అలా వస్తూ ఉంటాయి. కొన్ని నేను సీడ్ కూడా చేసి ఉంచుకుంటా, కొన్ని ఇంకా ఆటోమేటిక్ గా నాకు చాలా వరకు అవే వచ్చేస్తుంది. సో ఏంటంటే ఒకసారి మనం ఏం పెద్దగా కిచెన్ వేస్టేజ్ చేసినప్పుడు వచ్చిన అవి ఏంటంటే న్యాచురల్ గా పెరిగేస్తాయి కదా, అవి వెరీ స్ట్రాంగ్. యాక్చువల్ గా అదేనండి. అక్కడ ఒక టమాటాలు వేసి చెట్టు నిండా ఒక 20-30 కాయలు ఉన్నాయి. అట్లా పడి లేచినవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. నాటు. ఓకే. చివరండి అదే ములగ అండి. మొన్న 6 months బ్యాకే పెట్టాను నేను హైబ్రిడ్. ఇప్పుడే మొన్న ఒక కాయ కోసాను. ఇప్పుడు ఒక ఆల్రెడీ 2 కాయలు ఉన్నాయి. 6 months క్రితం పెట్టాను. 6 months బ్యాక్ పెట్టాను హైబ్రిడ్. చిన్న బ్యాగ్ లో పెట్టినా సరే చక్కగా వచ్చేసింది. ఇది నల్లేరు అండి. ఓకే. ఇది కూడా మెడిసినల్ వాల్యూ, జాయింట్ పెయిన్స్ కి చాలా బాగా పనిచేస్తుంది నల్లేరు. ఈ ఆకు లేకుండా ఇది పచ్చడి చేసి పెడితే తింటే చాలా మంచిది. ఎడ్జస్ట్ తీసేసి ముక్కలు కోసి వేయించి మన కొబ్బరి పచ్చడి ఆ టైప్ లో చేసుకుంటే మంచిదట. అది డ్రాగన్ అండి, రెడ్ డ్రాగన్ అండి. ఇప్పుడు పెట్టారండి ఇది? అది 1 year అయింది. వచ్చిందండి ఫ్రూట్స్? వచ్చినాయండి. లాస్ట్ ఇయర్ 3 వచ్చినాయి. ఓకే. సో చిన్న దాంట్లో పెట్టారు. చిన్నది మార్చాలి. ఫస్ట్ పెట్టాను, వచ్చింది. అదే ఇప్పుడు పెద్దది గ్రో బ్యాగ్ లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఉసిరండి? అది తినే ఉసిరి అండి. పప్పు ఉసిరి అంట. పప్పు ఉసిరి. అవి అందులో ఆ కాకర అవి ఉన్నాయండి. ఇప్పుడు అయిపోయినాయి. నార్మల్ కాకర వస్తున్నాయి ఆల్రెడీ. సో మీరు మంచి పందిరి అంటే స్ట్రాంగ్ వేసేసుకున్నారు
వేసేసుకున్నారు పర్మనెంట్. అది ఏంటంటే మనకి అది తగలదు కదా, ఈ తాళ్ళు అది కడుతూ ఉంటే కూడా అవుతుందని నేను ఇట్లా పెట్టించేసాను ఇక్కడ. అక్కడ ఫస్ట్ అది చేయించాను పెద్దది. సో నాకు ఐడియా వచ్చింది ఇక్కడ కూడా పెట్టుకుంటే ఇది మనకి మీకు కూడా బెస్ట్, ఎందుకంటే రేపు షేడ్ హాఫ్ షేడ్ కావాలనుకున్నా అప్పటికప్పుడు మీరు వేసుకోవచ్చు, దీని మీద వేసేయచ్చు షేడ్. ఇవి 2 రకాల నిమ్మలండి. ఇదేమో వాక్కాయ అండి, ఇప్పుడే బ్లూమింగ్ వచ్చింది, మొన్నే కట్ చేస్తూ అన్న 2 years అయింది నువ్వు పువ్వు పోయట్లేదు కాయ రావట్లేదు అన్న. నెక్స్ట్ డేకి నాకు ఏంటండి ఇప్పుడు మీ బేసిక్ గా మీ గార్డెనర్స్ అందరూ కూడా మొక్కలతో మాట్లాడతారు కదా, అదే అనుకుంటూ పెట్టాను. ఏంటి నువ్వు అసలు పెరుగుతున్నావు కానీ ఒక్క పువ్వు ఇట్లా ఒక కాయ ఇట్లా నేను చూద్దామంటే రావట్లేదు అన్న. నెక్స్ట్ మీరు నమ్మరు, నెక్స్ట్ డేకి నాకు బడ్ కనిపించింది, నిన్న పువ్వు పూసింది. ఓకే ఫైన్. సో యాక్చువల్లీ చాలా మంది గార్డెనర్స్ ఏంటంటే మేము మాట్లాడుతూనే అవి వస్తున్నాయి అంటూ ఉంటారు, ఎందుకంటే పైకి వచ్చి రాగానే వాటర్ ఇవ్వడం కానీ. ఇప్పుడు స్పెషల్గా ఎవరైతే రెగ్యులర్గా చూసుకుంటారో వాళ్ళు వాటర్ ఇస్తేనే అవి బ్లూమింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటారు. ఇప్పుడు మీరు కాకుండా వేరే వాళ్ళు వాటర్ ఇస్తే అది అట్లా లేదండి. నాకు మా పిల్లలు 2 ఇస్తారు, మా అమ్మాయి బాబు ఉన్నారు, కోడలు బాబు, వాళ్ళు వాటరింగ్ చేస్తారు. వాళ్ళకి కూడా వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఉంటారు కదా, మాకైనా 1 hour మాకు కొంచెం ఇది బాగుంటుంది మాకు చెట్లలో మేము వాటరింగ్ చేస్తాం, నువ్వు వేరే పని చేసుకోమ్మా అంటారు. వాళ్ళు రోజు వాటరింగ్ అయితే రోజు ఇచ్చేదాన్ని ఇప్పుడు వరకు. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి రోజు డైలీ ఇస్తానండి. సమ్మర్ కదా, మామూలుగా అయితే ఆల్టర్నేట్ డే ఇస్తాం మేము. మళ్ళీ వాటరింగ్ ఎక్కువైనా కూడా రాదు, ఎక్కువైనా కూడా ఇబ్బంది. అలాగే ఇప్పుడు మీరు మొక్కలతో మాట్లాడుతా అన్నారు కదా, సో చాలా మంది ఇప్పుడు మన గార్డెనర్స్ అందరితో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మాతో మాట్లాడతాయి అంటారు. అంటే అందరికీ వేరేలాగా అంటే కొంత వింత కనిపిస్తుంది, కానీ గార్డెన్ చేసే వాళ్ళకి మాత్రం ఇది బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అవి వచ్చినప్పుడు వాటికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ చెప్పుకుంటాయి అంటారు. అంటే ఏదో ఒక విధంగా సంవాట్ ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడతాయండి. ఇది నాకు ఈ బాధ ఉంది అని అది చెప్పుకుంటాయేమో అనిపిస్తాయి నాకు అట్లా. ఇప్పుడు నేను ఇందాక అనుకున్నా మీకు ఆ చెట్టు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదేనండి, నేను మొన్న ఇది ప్రూనింగ్ చేస్తూ ఇది కూడా కొమ్మలు కట్ చేస్తూ 2.5 years అయింది, ఒక్క పువ్వు రాలేదు. నేను ఇప్పటివరకు నీ పువ్వు కోసం చూస్తున్నా, కాయ కోసం చూస్తున్నా అనుకుని అటు సైడ్ కొన్ని కొమ్మలు కట్ చేశా. తర్వాత ఈ పువ్వు చూసినాక అనుకున్నా, అయ్యో ఎందుకు కట్ చేశాను, కట్ చేయకుండా ఉంటే దానికి కూడా వచ్చేయేమో అని. సర్లే అట్లా అన్నా వచ్చినాయి కదా అన్న, అదొక హ్యాపీ. కొంతమంది బెదిరిస్తారు, నువ్వు రాకుండా తీసేస్తాను బెదిరిస్తారు. కొంతమంది మామిడి చెట్టుకి చాలా మంది అలా అంటారండి, ఈ సంవత్సరం నువ్వు రాలేదనుకో నిన్ను కట్ చేసేస్తా అని అంటే వస్తాయి అని అంటారు. అది ఎంతవరకు నిజం ఇస్తారని కాదు, కాకపోతే అట్లా బెదిరిస్తారు. మనం పిల్లల్ని బెదిరిస్తాం కదా. ఇది 2 months అయిందండి, గజనిమ్మ. ఇప్పుడే పుప్పు ఎంత వచ్చేసింది 2 months. ఇవన్నీ నా గ్రాఫ్టెడ్ అండ్ చెర్రీ టొమాటోస్ అండి. ఇదిగోండి ఇది గ్రాఫ్టెడ్ టొమాటో అండి. పైన టొమాటో మీరు అబ్జర్వ్ చేయండి, కింద వంకాయ వస్తున్నాయి, అట్లాగే వచ్చినాయి కాయలు కూడా. అంటే యాక్చువల్గా ఇది నేను కొన్నాను, ఇది తీసేయండి అన్నారు. సరే చూద్దాము, ఇది అయిపోతుంది కదా అని ఉంచాను. మొన్న దీనికి కూడా కాయలు వచ్చినాయి. ఇది రెడ్ ఉసిరి అండి, ఉసిరికాయ అండి, మొన్నే పెట్టాను. ఆకు కూడా ఇట్లా రెడ్గా వచ్చి మొన్న అంత రెడ్ ఉసిరి అండి. ఇది ఫ్లవర్ పర్పుల్ కలర్ ఫ్లవర్ వస్తుందని నేను అనుకుంటున్నా, ఇంకా రాలేదు. కాదు, అమెజాన్ లో కొన్నానండి, ఏదో చెట్టు వచ్చింది. ఇవన్నీ బ్రింజాల్సేనండి. నా దగ్గర డిఫరెంట్ వెరైటీస్ శంఖం పూలు ఉన్నాయి. శంఖు పూలు ఇది ఒక కలరు, ఇదిగో 5-6 రంగులు ఉన్నాయండి నా దగ్గర. శంఖుపూలు పింక్ కలర్, పింక్ ముద్ద ఉంది. శంఖుపూలతోటి కాఫీలు చేసుకుంటారు? చేస్తానండి, నేను తాగుతాను. ఏమేమి కలుపుతారండి? ఏం లేదండి, వాటర్ ఇది కడిగేసేసి వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక 3-4 ఫ్లవర్స్ వేసేసి ఒక 2 minutes బాయిల్ చేస్తాను, అంతే. దాంట్లో లిటిల్ బిట్ నిమ్మకాయ రసం పిండేస్తే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే కొంతమంది ఇప్పుడు శంకు పూలతో చేసుకోవచ్చు, కొంతమంది మందార పూలతో చేస్తున్నారు, చామంతి పూలతో కూడా చేస్తున్నారు. ఓ మై గాడ్. ఎందుకంటే నేను ఇలానే ఒకసారి మన షో చేసడానికి వెళ్ళినప్పుడు ఒక ఆల్మోస్ట్ 16 రకాల ఆకులు మొక్కలు పువ్వులు వేసి చేశారు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. శంకు పూలు ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా. మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. బ్లూ కలర్, బ్లూ టీ లాగా వస్తుంది, బ్లూ టీ పర్పుల్ కలర్ లో వస్తుంది. ఇది 365 days చిక్కుడు అండి. 365 ఇది ఏంటంటే మీకు ఇప్పుడే స్టార్ట్ అయింది, నాకు బాగానే వచ్చి నేను మొన్న ఒక రాజు కూర కూడా వండాను. ఇది మనం ఒక్కసారి పెట్టామంటే 4 years ఉంటుంది ఈ చెట్టు. ఇది సెమీ ఇదే ఉంది, చాలా బాగా టేస్ట్ కూడా చాలా. పెట్టి ఎన్ని రోజులు ఏంటండి ఇది? 2 months. 2 months అయింది అప్పటికి వచ్చినాయి. నేను మొన్న ఇక్కడ వచ్చినాయి అన్ని కోసాను, ఇదిగో ఇత్తనానికి కూడా ఉంచాను. అది నేను ఒక రోజు ఏదో దేంట్లోనూ ఫోటో పెడితే అందరూ
మాకు సీడ్స్ కావాలని అడిగారు. సీడ్స్ అవును, సీడ్స్ మీరు పంచుతున్నారండి? పంచుతానండి, ఓకే, ఇస్తూనే ఉంటాను. ఏదైనా గ్రూప్ లో పంచుతారా? ఉన్నాయండి, అట్లా ఇస్తూ ఉంటా. లేకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా నేను తెచ్చి నారు పోసేస్తా. చిన్న చిన్న బ్లాక్ కుండీల్లో నారు పోసి పేరు రాసేసుకుంటా. ఆ నారు అన్నిట్లో పెడుతూ అందరికి కూడా ఇస్తాను. నేను చిన్న చిన్న సాప్లింగ్స్ వస్తాయి కదా, అవన్నీ ఇంత పెరిగినాక మంచి హైట్ పెరిగినాక అందరికి ఇస్తూ ఉంటా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు. అంటే మరి ఇస్తారు సరే, వాళ్ళు ఇచ్చాక వాళ్ళు మరి ఎవరు ఇష్టం కాదు కదా, ఎవరు తీసుకున్నారో వాటిని పెంచుతున్నారు. నా కాలనీలో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3 ఇస్తాను నేను. దీన్ని ఫాలో చేస్తారా? ఎంత అంటే కొంత అడిగాను, వస్తున్నాయి కాయలు అన్నారు. అంటే గ్రూప్స్ లో కొంతమంది వరకు నేను ఇంక ఇవ్వలేదు. నేను రీసెంట్ గా గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను. ఇవన్నీ ఇది కేరళ వంగ అండి, 1 feet వంగ అండి. వంకాయ 1 feet వస్తుంది కేరళ వంగ. కట్ చేశాను చాలా డిఫరెంట్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండి వంగలు. ఇది మిరియాల చెట్టు అండి, మిరియాలు. ఇది కూడా మొన్నే పెట్టాను. ఇవన్నీ కూడా ఇది టాప్ పైకి వస్తాయి. ఓకే, సూర్యముఖి. సూర్యముఖి ఇట్లాంటి సూర్యముఖి ఎక్కువ స్పైస్ ఉంటుంది. హ్యాంగింగ్ బాట్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఈ టర్టిల్ వైన్, ఇది బేబీ టీయర్స్ అంటండి. అది అక్కడ కొత్తది పెట్టాను. అక్కడ లాస్ట్ లో ఆక్సాలిస్ ఉంది. అన్ని డిఫరెంట్, అక్కడ కూడా చాలా అన్ని ఉన్నాయి. ఇదివరకు అవి చాలా ఉండేయండి, రోజెస్, సన్ రోజెస్ అంటారు. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండి. కొన్ని కేరళ నుంచి తెప్పించాను, ఇంకా ఫ్లవర్స్ రాలేదు. నాకు ఎక్కువ ఇదిగోండి గంగవల్లి కూర, ఇవన్నీ ఇక్కడ ఇంట్లోనే వచ్చేస్తాయి. ఆకుకూరలు ఇట్లాగా లేచి వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగో తోటకూర, ఇట్లా తోటకూర. సో ఇది ఏంటండి, ఇది సపోర్ట్ కోసం, సపోర్ట్ కోసం ఇక్కడ నేను ఇది పెట్టకుండా గ్రిల్ అంటే రాడ్ పెట్టకుండా దీంట్లో సిమెంట్. మళ్ళీ అక్కడ రాడ్ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రాడ్ లేదు, చెప్పినాక కోవిడ్ టైంలో నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు నేను కలిసి ఇది ఇట్లా సిమెంట్ వేసి ఇట్లా స్ట్రాంగ్. ఫస్ట్ అయితే ఇదిగో కొబ్బరి తాడుతో కట్టాము ఫస్ట్ ఇయర్. తర్వాత కాదు ఇట్లా కొబ్బరి తాడుతో అవ్వట్లేదని చేయించుకున్నాను. ఎందుకంటే టెంపరీ అనమాట, మళ్ళీ బిల్డింగ్ కి మన ఇబ్బంది హోల్ ఇట్లాంటివి లేకుండా ఇలా టెంపరీ చేసుకోవచ్చు. ఓకే, 2 years 2.5 years అయింది, ఏం అవ్వాల, నాకు అట్లా బాగానే ఉంది. మొత్తం సిమెంట్ స్ట్రాంగ్ చేస్తారు. ఓకే, సో ఇది బార్బడాస్ చెర్రీస్. ఓకే, ఇది పర్పుల్ కలర్ మందార అండి. నా దగ్గర మందారలో ఒక 20-30 రకాలు ఉన్నాయండి. మీ నాన్నగారు రోజెస్ వేస్తే మీరు మందారాలు వేస్తున్నారు? రోజెస్ కూడా ఉన్నాయండి, రోజెస్ ఒక 30 ఉన్నాయి. ఇది అంజీర్ అండి, ఇదిగోండి జామకాయలు కూడా. సో ఈ అంటే ఫ్రూట్స్ అన్నిటికీ పెద్ద కంటైనర్స్. ఇదిగో నేను ఇందాక చెప్పినట్లు బీమ్ మీదే పెడతానండి. బీమ్ మీద కింద స్టాండ్ పెట్టి దాని మీద కూడా టైల్ ఉంటుంది స్ట్రాంగ్, ఆ టైల్ మీద పెట్టేస్తాం. ఎందుకంటే కదలదు, ఒక్కొక్కసారి స్టాండ్ మీదే పెట్టామనుకోండి పడిపోతాయి అని, అది పెడితే మనకి సేఫ్ అని ఇట్లా. సో ఎందుకంటే మీరు మడులు ప్లాన్ చేయలేదు? నాకు అదే చెప్తున్నాగా, నేను 2 years బ్యాకే స్టార్ట్ చేశాను. ఇంకా అదే ఇంకా అందుకని ఇప్పుడు మడులు స్టార్ట్ చేశాను అంటే ఇవన్నీ ఏం చేయాలని. ప్లస్ పర్మనెంట్ ఎప్పుడన్నా మళ్ళీ రూమ్ కట్టుకోవాలన్నా, ఇల్లు పైన కట్టుకోవాలన్నా ఇబ్బంది. అవునవును. సో అట్లాంటి ప్లాన్స్ ఉంటే కనుక మనం మడులు ప్లాన్ చేయలేదు. అది మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడే అయితే అవుతుంది. మేము 12 years అయింది కింద ఫస్ట్ ఫ్లోర్ వేసి. తర్వాత ఇంకా నేను అప్పటికి అనుకోలేదు కదా, మామూలుగా కొన్ని పెట్టుకునేదాన్ని చెట్లు కూడా అది ఫస్ట్ ఫ్లోర్ లో అక్కడ. అంటే ఇప్పుడు మడుల్లో బాగా మీకు తెలుసు, మడుల్లో ఈల్డ్ బాగా వస్తుంది కదండి. మడుల్లో వస్తాయి కానండి, అది ఇంకొంచెం బరువు ఎక్కువ. ప్లస్ మీరు ఇట్లా ఇప్పుడు ఇంత పొడుగులు పెట్టామనుకోండి, ఒక 2 పెట్టగలం. ఇప్పుడు ఇది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చెట్టు పెట్టామనుకోండి, దాన్ని మళ్ళీ తీయాలి అంటే చాలా కష్టం. అవును. ఇప్పుడు ఇది అనుకోండి కుండి తీసేయచ్చు, వేరే చెట్టు అట్లా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా మడుల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారండి? ఇక్కడ నా కాలనీలో అయితే సరే, కానీ అంటే మడులు బరువు ఉంటాయి కదా, బరువు ఉంటాయి. సో మడులు కాకుండా అలానే అంటే నేను మన గుంటూరులో లాస్ట్ టైం గుంటూరులో షూటింగ్ చేసినప్పుడు, మనం పెరట్రుచుల కార్యక్రమం చేసినప్పుడు, అలాగే నెల్లూరులో కూడా చేసినప్పుడు అక్కడ కొన్ని ఐడియాస్ చూసాను. సో వాళ్ళు ఏంటంటే పైప్స్ తీసుకొని లాంగ్ పైప్స్ తీసుకొని దానికి గ్రో బ్యాగ్ అదండి, ఇట్లా షీట్స్ ఉంటాయి కదా, మన పైన షీట్స్, ఆ షీట్స్ టార్పాలిన్ షీట్స్ కూడా హాట్ షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ వేసుకొని కింద దాంతో రెడీ చేసుకున్నారు అనమాట. లైక్ మన రెగ్యులర్ వెయిట్కి
80% తగ్గిపోయి 20%. ఓన్లీ అందులో బరువు అంటే నెక్స్ట్ అనుకుంటున్నా ఇవి స్పాయిల్ చేయకుండా ఫస్ట్ నేను వాటర్ లిల్లీస్ అనుకుంటున్నాను, ఎందుకంటే అదంతా అట్లా అన్ని పెట్టే బదులు మొన్న ఎక్కడో చూశాను ఒకళ్ళు ఒకే పెద్ద చేసి దానిలో చిన్న చిన్న, ఇప్పుడు నాకు దాంట్లో డైరెక్ట్ లేవండి, పాట్స్ లో బాటిన్ పాట్ ఉంది, ఆ పాట్స్ దానిలో పెట్టించేద్దామా అని చూస్తున్నా. అంటే మీకు అలాంటిది ఏదన్నా మనము మడులు లాంటిది ప్లాన్ చేస్తే కనుక వాటర్ లిల్లీస్ కంటే కూడా ఈ ఫ్రూట్స్ పెడితే, ఎందుకంటే తొందరగా ఈల్డ్ వస్తుంది. ఎందుకంటే చాలా మందిలో ఫ్రూట్స్ అండ్ ఈ క్రీపర్స్, చాలా మంది క్రీపర్స్ పెడితే అది త్వరగా రూట్స్ ఏదైతే ఉందో త్వరగా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ ఈల్డ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోరు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా ఫ్రిడ్జ్ పెట్టేశారు, పాత సామాన్లు దొరుకుతాయి కదా, ఆ ఫ్రిడ్జ్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేశారు. అది కూడా చాలా చక్కగా 200-300 వచ్చిందంటే వాళ్ళకి, అది మంచి ఐడియా అనిపించింది నాకు. అలా ఎవరన్నా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇది ఒక రకమైన జామ్ అండి, అలహాబాద్ జామ్ అని. ఇది ఒక రకం జామ్ అండి. ఇది వాటర్ యాపిల్ అండి. ఓకే. కాశ్మీరీ రోజెస్ అంటారండి, గుత్తులు గుత్తులు వస్తాయి. ఇదేమో సౌందర్య కనకాంబరం అండి. దీనికి సీడ్ అయితే రాదు, చెట్టు నిండా పూలు అయితే ఫుల్ వస్తూ ఉంటాయి. సో ఇది పెట్టాలంటే డైరెక్ట్ మొక్కే పెట్టాలండి ఇది. ఓకే. ఇది ఇట్లా మల్టీ కలర్ వచ్చిందా, ఎండిపోతే ఎండిపోయింది, ఇది ఎండిపోయి ఇట్లా అయింది. సౌందర్య కనకాంబరం. ఓకే. ఇది చైన్స్ ఆఫ్ గ్లోరీ అండి, చైన్స్ ఆఫ్ గ్లోరీ ఇప్పుడే కొత్తగా వస్తుంది. సో ఇది ఇదేంటి మన బిల్డింగ్ మీదకి ఇట్లా స్టెప్స్ ఎక్కి రాగానే కనబడడానికి ఇలా అదే ఎక్కువ పూలు వచ్చేది నేను కొంచెం ముందు బాగుంటుంది కదా, అదే బిల్డింగ్ మీదకి ఎక్కగానే అట్లా బ్లూమింగ్ కనిపిస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అందరూ అంతే, ఇంటి ముందు కానీ బిల్డింగ్ మీద ఎక్కడ పెట్టాను. ఇది పింక్ బ్లీడింగ్ హార్ట్ అండి. ఓకే. ఇక్కడ ఉంది. ఇది వైట్ బ్లీడింగ్ హార్ట్. ఇదిగోండి, ఇది ఒక రకం లైట్ బ్లూ కలర్ శంఖం పూలు అండి. లైట్ బ్లూ అంటే లైట్ పింక్, చిన్న చిన్న మల్టీపుల్. ఈ రోజు అసలు పువ్వే రాలేదు. ఇది ఒక రకమైన గుత్తులు వస్తుందండి, వైట్ రోజెస్. ఓకే. ఇది క్రీపర్ రోజ్ అండి, 2 రంగులు ఉన్నాయి. ఇది రెడ్, ఇది వైట్, లైట్ పింక్ కలర్ బేబీ పింక్ రోజు. సో ఏంటంటే అట్లా పూలు అట్లా వేసేస్తారు మళ్ళీ, అంతే కదా, తీయరు ఇంకా. ఇది ఆల్మండా అండి. ఎప్పుడు ఇది కూడా 2 years నేను స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను. ఇది లాస్ట్ ఇయర్ పెట్టానండి. ఇది లాంటన్ హైబిస్కస్. చాలా అసలు తెచ్చిన దగ్గర నుంచి పూస్తూనే ఉన్నాయి. ఇది ఇంకొక కలర్ కూడా ఉంది, వైట్. ఇది ఆస్ట్రేలియన్ హైబిస్కస్ అండి. ఆస్ట్రేలియన్. సో ఇవన్నీ కూడా మీరు బిల్డింగ్ అంటే ముందు నుంచి క్లియర్ కనపడేది అంటే ఇది వరకు ఫస్ట్ లో రోజెస్ ఉండేవి, రోజెస్ మార్చి ఇప్పుడు మందారాలు ఎప్పుడు పూస్తున్నాయి కదా అని ఇట్లా ఇవి పెట్టాను. సో మంచి పూస్తే ఆ బిల్డింగ్ ఎదురుగా ఇట్లా కనిపిస్తే బాగుంటుంది, చూస్తానికి కూడా లుక్ బాగుంటుంది. అన్ని గ్రో బ్యాగ్స్ లోనే పెట్టాను. అన్ని గ్రో బ్యాగ్స్. ఇదిగోండి, ఇది ఒక రంగు డిఫరెంట్ వచ్చింది. ఓకే. ఆస్ట్రేలియన్ హైబిస్కస్. ఎన్ని రకాలు ఉన్నాయి హైబిస్కస్ మీ దగ్గర? 20-25 వరకు ఉన్నాయి. ఇవన్నీ లైన్ అవే ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో అక్కడ మళ్ళీ మధ్యలో ఇది ఒక బ్లాకిష్ రెడ్ రోజ్ అండి. రోజ్ డార్క్ బ్లాక్ అంటే నమ్మచ్చు. పర్పుల్ బ్లాక్ సంథింగ్ వచ్చిందండి ఒకసారి. చాలా పూలు వస్తాయండి ఆ పైకి, అదిగో దీనికి కూడా చాలా ఇది ఉన్నాయి. అవునా? ఓకే. ఓకే. సో ముళ్ళు కూడా భారీగా ఉన్నాయండి. ముళ్ళు కూడా ఎక్కువే ఉన్నాయి, చాలా. నార్మల్ ముళ్ళు కంటే ఎక్కువ ఉన్నాయి. నార్మల్ దానికంటే అందుకే ఇది స్టాండ్ మీద పెడితే పడిపోతుందని నేను కిందే పెట్టేసాను. ఇది కూడా పాత కుండి. సో యూనిక్ గా ఉంది కనుక ఎక్కువ ముళ్ళు ఉన్నాయి. ఇది ఒక బేబీ మందార అండి, రెడ్. ఇందులోనే ఒక పింక్ ఆరెంజ్ ముద్ద మందార ఉందండి. సో అక్కడ ఇది లాంటర్న్ హైబిస్కస్ వైట్ అండి. వైట్. ఇది మామూలు మిర్చి మందార అంటారు కదా, మిరప మందార, అది అండి. రెడ్ అండ్ పింక్ ఉంది. ఇది మామూలు, ఇది కొంచెం ఈ గరుడవర్ధన థిక్ వెరైటీ అండి. పెట్టలు థిక్గా ఉంటుంది, నార్మల్ది అక్కడ ఉంది. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. ఫ్లవర్ వచ్చినా కూడా మీకు 3-4 days ఉంటుంది. పూజకు వాడతారండి? ఇప్పుడు అన్న 2-3 వస్తాయి. ఇదిగో ఇట్లా కింద పడతాయి కదా, అవి తీస్తూ ఉంటాను. అదిగో అక్కడ లోటస్. ఇదిగోండి, ఇది బేబీ వాటర్ రోజ్ అండి. ఓకే. 2 లోటస్లు మొన్నే కొత్తగా పెట్టాను. లోటస్ అంటే కొంచెం హైట్ వస్తాయి కదా.
ఓకే అండి, మంజుల గారు ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం కూడా వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? చక్రవర్తి ఆకుకూర అంటారండి. చక్రవర్తి ఆకుకూర. ఓకే, అదే అంటే అది అలాగే చెట్టు కూడా చక్కగా బుషీలా వస్తుంది. నాది అన్ని 2-3 చెట్లు ఉండేవి, చనిపోయినాయి. ఇది ఒక్కటి ఉంది. ఇదిగో దీనికి పువ్వు వచ్చి ఇది వచ్చింది. ఇదిగో కొత్త చెట్లు కూడా చాలా లేచింది. ఆటోమేటిక్ లేస్తున్నాయి. నేను 1 year లాస్ట్ ఇయర్ పెట్టాను, ఆటోమేటిక్ లేస్తూనే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇట్లా అన్నిట్లో లేస్తున్నాయి. గాలికి అన్ని కుండీల్లో కూడా వస్తాయి. ఇది చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉంది అని చెప్పారండి. అందుకని నేను లాస్ట్ ఇయర్ సీడ్స్ తెప్పించుకుని దాన్ని ప్రాపగేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి అంటే వచ్చింది వచ్చానండి, వాడాను. ఓకే, అదే నేను చెప్తున్నా, ఇది ఒక్కటే చెట్టు మిగిలింది. 2-3 ప్లాంట్స్ ఉండేవి, చనిపోయినాయి. అంటే ఎక్కువ ఎండిపోతున్నాయి, ముదిరిపోయిందని తీసేసాను. సో ఇట్లా అంటుంటే కూడా ఈ కింద పడుతూ అదే ఇట్లా అన్నాం కదా, ఇదిగో దట్ ఆల్ సీడ్స్. ఓకే, మళ్ళీ వచ్చేస్తాయి. సూపర్ సూపర్. ఒక్కసారి తెచ్చి మనం పెట్టామంటే ఇట్లాంటివి, ఇది ఒకటి పాలకూర, ఇట్లాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మళ్ళీ మనం కూడా వేసుకోవచ్చు. సో ఇది పడి మొలిచిందండి. ఇదే ఆకుర కదా? ఇది పడి మొలిచిందండి. ఇదే ఇదిగో ఇక్కడ కూడా ఇదిగో. దాని ఆకు కూడా చూడండి, కొంచెం పింకిష్ గా ఉంటుంది. వస్తే కొత్త మొక్క పింకిష్ గా వస్తుంది పైన. ఓకే, చక్రవర్తి ఆకుకూర. సో డిఫరెంట్ ఉంది కదా, మనకి ఇన్ని రోజులు తెలిసి పాలకూర, తోటకూర, చుక్కకూర ఇవే తెలుసు. సో చక్రవర్తి ఆకుకూర ఇస్ ద ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి చక్రవర్తి ఆకుకూర మాకు పరిచయం చేశారు మొక్కని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ మిద్దె తోటని మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.